ముందుగా నిన్నటి కరెంట్ అఫైర్స్‌లోని చివరి ప్రశ్నకు సమాధానం చూద్దాం. ఇండియాలో సైన్స్ సిటీ ఆఫ్ ఇండియా అని ఏ నగరాన్ని పిలుస్తారు? ఆన్సర్ వచ్చేసి కోల్‌కత్తా. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గ్లోబల్ ట్రెడిషనల్ మెడిసిన్ సమ్మిట్ 2025 గ్లోబల్ ట్రెడిషనల్ మెడిసిన్ సమ్మిట్ రెండవ ఎడిషన్‌ను డిసెంబర్ 17 నుంచి డిసెంబర్ 19 వరకు న్యూఢిల్లీలోని భారత మండపంలో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాన్ని ఆయుష్ మంత్రిత్వ శాఖ మరియు ప్రపంచ ఆరోగ్య సంస్థ కలిసి నిర్వహించబోతున్నారు. అలాగే ఈ సమ్మిట్ ముగింపు కార్యక్రమానికి ప్రధాని మోడీ హాజరవుతాడు. ఇక ఆయుర్వేదం, అశ్వగంధ పరిశోధన, డిజిటల్ హెల్త్, సంపూర్ణ ఆరోగ్య సంరక్షణపై ఈ సమ్మిట్ దృష్టి సారిస్తుంది. ఇక ఈ కార్యక్రమానికి 100కు పైగా దేశాల నుంచి మంత్రులు, శాస్త్రవేత్తలు మరియు వైద్య నిపుణులు హాజరు కాబోతున్నారు. ఆ తరువాత గ్లోబల్ ట్రెడిషనల్ మెడిసిన్ సమ్మిట్ 2025 యొక్క థీమ్ వచ్చేసి రిస్టోరింగ్ బ్యాలెన్స్ ది సైన్స్ అండ్ ప్రాక్టీస్ ఆఫ్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్. ఇక ఈ థీమ్ అనారోగ్యానికి చికిత్స అందించడమే కాకుండా మరో 3 అంశాలకు ప్రాధాన్యత ఇస్తుంది. అవి వ్యక్తిగత ఆరోగ్యం, కమ్యూనిటీ హెల్త్, ప్లానెటరీ హెల్త్. ఇక ఈ కార్యక్రమానికి సంబంధించి డిసెంబర్ 9న ఆయుష్ మంత్రిత్వ శాఖ అధికారికంగా కౌంట్‌డౌన్ ప్రారంభించింది. ఇక ఈ కార్యక్రమంలో దృష్టి సారించిన అంశాలు చూస్తే సాంప్రదాయ వైద్యం యొక్క సైంటిఫిక్ వాలిడేషన్, డిజిటల్ ఆరోగ్యం మరియు ఆవిష్కరణలు, జీవ వైవిధ్య పరిరక్షణ, సమగ్ర ఆరోగ్య సంరక్షణ కోసం ప్రపంచ సహకారం. ఇక అశ్వగంధ సాంప్రదాయ జ్ఞానం నుంచి ప్రపంచ ప్రభావం అనే పేరుతో ఈ కార్యక్రమంలో ప్రధాన సైడ్ ఈవెంట్ జరగబోతుంది. ఇక 2023 సంవత్సరంలో గుజరాత్‌లోని గాంధీనగర్‌లో మొదటి శిఖరాగ్ర సమావేశాన్ని విజయవంతంగా నిర్వహించారు. భారత నావికాదళ దినోత్సవం 2025 భారత నావికాదళ దినోత్సవంను ప్రతి సంవత్సరం డిసెంబర్ 4న జరుపుకుంటారు. భారత నావికాదళ దినోత్సవం 2025 యొక్క థీమ్ వచ్చేసి యుద్ధం సిద్ధంగా ఉంది, సమ్మిళితమైనది, విశ్వసనీయమైనది మరియు ఆత్మనిర్భర్ ఫోర్స్, వికసిత్ సమృద్ధ భారత్ కోసం సముద్రాలను రక్షించడం. ఇక 2025 భారత నావికాదళ దినోత్సవ వేడుకను తిరువనంతపురంలోని శంఘుముఖం బీచ్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరయింది. ఇక ఈ కార్యక్రమంలో ఆపరేషన్ ట్రైడెంట్‌ను గౌరవించడం ప్రధాన అంశంగా పెట్టుకుంది. ఆపరేషన్ ట్రైడెంట్‌ను డిసెంబర్ 4, 5 తేదీలలో 1971 సంవత్సరంలో నిర్వహించారు. ఈ ఆపరేషన్‌లో ఐఎన్ఎస్ నిర్ఘాట్, ఐఎన్ఎస్ నిపాట్ మరియు ఐఎన్ఎస్ వీర్ పాల్గొన్నాయి. సోలార్ పంపుల ఏర్పాటులో గిన్నిస్ రికార్డు సోలార్ పంపుల ఏర్పాటులో గిన్నిస్ రికార్డు సాధించిన భారతీయ రాష్ట్రంగా మహారాష్ట్ర నిలిచింది. కేవలం 30 రోజుల్లోనే 45,911 ఆఫ్ గ్రిడ్ సోలార్ వ్యవసాయ పంపులను ఏర్పాటు చేయడం ద్వారా మహారాష్ట్ర ఈ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించింది. అక్టోబర్ 27, 2025 నుంచి నవంబర్ 25, 2025 మధ్య కాలంలో ఈ సోలార్ పంపులను ఏర్పాటు చేశారు. పీఎం కుసుమ్ రాష్ట్ర ప్రభుత్వ పథకాల ద్వారా ఈ ప్రపంచ రికార్డ్ సాధ్యమైంది. మహారాష్ట్రలో ఇప్పటివరకు 7.47 లక్షలకు పైగా సోలార్ పంపులు ఏర్పాటు చేశారు. అలాగే మొత్తం 10.45 లక్షల ఇన్‌స్టాలేషన్‌లను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇక డిసెంబర్ 5న ఛత్రపతి సంభాజీనగర్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర స్టేట్ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్‌కు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ఈ సర్టిఫికేట్‌ను ప్రదానం చేసింది.
3 సంవత్సరాలకే ఫిడే రేటింగ్ సాధించి ప్రపంచ రికార్డు నెలకొల్పిన భారతీయుడు. మధ్యప్రదేశ్‌కు చెందిన 3 సంవత్సరాల సర్వాగ్య సింగ్ కుష్వాహా ఫిడే రేటింగ్ సాధించాడు. దీంతో ఫిడే రేటింగ్ సాధించిన అతి చిన్న వయస్కుడిగా సర్వాగ్య సింగ్ ప్రపంచ రికార్డు సాధించాడు. కేవలం 3 సంవత్సరాల 7 నెలల 20 రోజుల వయస్సులో సర్వాగ్య సింగ్ 1572 రేటింగ్‌తో ఫిడే రికార్డులలోకి ప్రవేశించాడు. ఇక ఫిడేకు అధికారికంగా రేటింగ్ రావాలంటే మినిమమ్ బేస్‌లైన్ 1400 రేటింగ్ రావాలి. కానీ సర్వాగ్య సింగ్ 3 సంవత్సరాల వయస్సులోనే 1572 రేటింగ్ సాధించడం విశేషం. ఇక సర్వాగ్య సింగ్ 20-29 వయసు ఉన్న ఆటగాళ్లను ఓడించాడు. ఇప్పటికే రేటింగ్ సాధించిన 8 మంది ఆటగాళ్లలో 5గురిపై విజయం సాధించడం విశేషం. ఇక గతంలో ఈ రికార్డ్ ఇండియాలోని కోల్కతాలో గల అనీష్ సర్కార్ పేరిట ఉండేది. అనీష్ సర్కార్ 3 సంవత్సరాల 8 నెలల వయసులో ఫిడే రేటింగ్ అందుకున్నాడు. తాజాగా ఈ రికార్డును సర్వాగ్య సింగ్ బద్దలు కొట్టాడు. సిబిఐసికు కొత్త చైర్మన్ నియామకం. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్స్‌కు కొత్త చైర్మన్‌గా వివేక్ చతుర్వేది నియమితులయ్యారు. నవంబర్ చివరి వారంలో కేబినెట్ నియామకాల కమిటీ ఇతనిని నియమించింది. వివేక్ చతుర్వేది డిసెంబర్ 1, 2025న అధికారికంగా బాధ్యతలు చేపట్టాడు. ఇక నవంబర్ 28, 2025న పదవీ విరమణ చేసిన సంజయ్ కుమార్ అగర్వాల్ స్థానంలో ఇతను నియమితులయ్యాడు. ఇక వివేక్ చతుర్వేది గురించి చూస్తే ఇతను 1990వ బ్యాచ్ ఇండియన్ రెవెన్యూ అధికారి. ఇతనికి ఇన్కమ్ ట్యాక్స్ రంగంలో 30 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ఈ పదవి చేపట్టక ముందు వివేక్ చతుర్వేది సిబిఐసిలో సభ్యుడిగా పనిచేశాడు. అలాగే సిబిఐసి యొక్క చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్‌గా పనిచేశాడు. ఇక డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌లో వివిధ స్థాయిలలో కూడా పనిచేశాడు. అలాగే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఎనాలిటిక్స్ అండ్ రిస్క్ మేనేజ్మెంట్‌కు నాయకత్వం వహించాడు. దీంతో పాటు 2007 నుంచి 2011 సంవత్సర కాలంలో బ్రసెల్స్ దేశంలోని భారత రాయబారి కార్యాలయంలో విదేశాంగ మంత్రిత్వ శాఖలో మొదటి కార్యదర్శిగా పనిచేశాడు. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌కు కొత్త డైరెక్టర్ జనరల్ నియామకం. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌కు కొత్త డైరెక్టర్ జనరల్‌గా ప్రవీణ్ కుమార్ అదనపు బాధ్యతలు చేపట్టాడు. ఇతను ఇప్పటికే ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్‌కు డైరెక్టర్ జనరల్‌గా పనిచేస్తున్నాడు. ఇతని నియామకాన్ని హోం మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటించింది. నవంబర్ 30, 2025న దల్జిత్ సింగ్ చౌదరి డైరెక్టర్ జనరల్ పదవి విరమణ చేయగా, డిసెంబర్ 1, 2025న ప్రవీణ్ కుమార్ డైరెక్టర్ జనరల్‌గా అదనపు బాధ్యతలు చేపట్టాడు. ప్రవీణ్ కుమార్ గురించి చూస్తే ఇతను 1993వ బ్యాచ్ వెస్ట్ బెంగాల్ క్యాడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారి. ఇతను ప్రస్తుతం ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్‌కు డైరెక్టర్ జనరల్‌గా పనిచేస్తున్నాడు. అలాగే గతంలో ఇంటెలిజెన్స్ బ్యూరోలో 20 సంవత్సరాలకు పైగా పనిచేశాడు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ తొలి మహిళా బ్రాండ్ అంబాసిడర్. పంజాబ్ నేషనల్ బ్యాంక్ తొలి మహిళా బ్రాండ్ అంబాసిడర్‌గా భారత మహిళా క్రికెటర్ హర్మన్‌ప్రీత్ కౌర్ నియమితులయ్యారు. డిసెంబర్ 1, 2025 నుంచి ఈమె పంజాబ్ నేషనల్ బ్యాంక్ బ్రాండ్ అంబాసిడర్‌గా కొనసాగుతుంది. ఢిల్లీలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ కార్పొరేట్ కార్యాలయంలో బ్యాంకింగ్ ఆన్ ఛాంపియన్స్ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆమె నియామకాన్ని అధికారికంగా ప్రకటించారు. అలాగే హర్మన్‌ప్రీత్ కౌర్‌కు ఆమె పేరు మరియు నెంబర్‌తో కూడిన ఫ్రేమ్డ్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ జెర్సీను బహూకరించారు. ఇక ఈ కార్యక్రమంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అశోక్ చంద్ర పాల్గొన్నారు.
2025 మహిళలు శాంతి మరియు భద్రతా సూచిక. 2025 మహిళలు శాంతి మరియు భద్రతా సూచికను జార్జ్ టౌన్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఉమెన్ పీస్ అండ్ సెక్యూరిటీ మరియు పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఓస్లో రూపొందించాయి. మొత్తం 181 దేశాల నుంచి సేకరించిన డేటా ఆధారంగా ఈ సూచికను రూపొందించారు. అలాగే మొత్తం 3 అంశాల ఆధారంగా ఈ సూచికను రూపొందించారు. అవి ఆర్థిక భాగస్వామ్యం మరియు విద్య, చట్టపరమైన రక్షణ మరియు సమానత్వం, ఇంట్లో మరియు సమాజంలో భద్రత. ఇక ఈ సూచికలో మొదటి 5 స్థానాలలో ఉన్న దేశాలొచ్చేసి 0.939 స్కోర్‌తో డెన్మార్క్ మొదటి స్థానంలో నిలవగా, 0.932 స్కోర్‌తో ఐస్లాండ్ రెండవ స్థానంలో నిలిచింది. ఇక 0.924 స్కోర్‌తో నార్వే మూడవ స్థానంలో నిలవగా, 0.924 స్కోర్‌తో స్వీడన్ నాలుగవ స్థానంలో నిలిచింది. ఇక 0.921 స్కోర్‌తో ఫిన్లాండ్ ఐదవ స్థానంలో నిలిచింది. ఇక ఈ సూచికలో చివరి 5 స్థానాలలో ఉన్న దేశాలొచ్చేసి 0.279 స్కోర్‌తో ఆఫ్ఘనిస్తాన్ 181వ స్థానంలో నిలవగా, 0.323 స్కోర్‌తో యెమెన్ 180వ స్థానంలో నిలిచింది. ఇక 0.362 స్కోర్‌తో సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ 179వ స్థానంలో నిలవగా, 0.364 స్కోర్‌తో సిరియా 178వ స్థానంలో నిలిచింది. ఇక 0.397 స్కోర్‌తో సూడాన్ 177వ స్థానంలో నిలిచింది. ఇక ఈ సూచికలో ఇండియా యొక్క ర్యాంక్ చూసుకుంటే, ఇండియా 131వ ర్యాంక్‌లో నిలిచింది. అలాగే ఇండియా ఈ సూచికలో 0.607 స్కోర్ చేసింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఫాస్ట్ పేమెంట్ సిస్టమ్. ప్రపంచంలోనే అతిపెద్ద ఫాస్ట్ పేమెంట్ సిస్టమ్‌గా యూపీఐ నిలిచింది. యూపీఐ అనగా యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ అని అర్థం. ఇక అంతర్జాతీయ ద్రవ్యనిధి గ్రోయింగ్ రీటైల్ డిజిటల్ పేమెంట్స్ నివేదిక ద్వారా దీనిని అధికారికంగా ప్రకటించింది. ఇది ప్రపంచంలో రియల్ టైమ్ డిజిటల్ లావాదేవీలలో యూపీఐ 49% వాటా కలిగి ఉంది. కేవలం నవంబర్‌లోనే 20.49 బిలియన్ లావాదేవీలు జరిగాయి. దీని విలువ సుమారు 26.32 లక్షల కోట్లు ఉండటం విశేషం. ఇక యూపీఐ ద్వారా సగటున ప్రతిరోజు 682 మిలియన్ లావాదేవీలు జరుగుతాయి. అలాగే యూపీఐలో 500 మిలియన్ యాక్టివ్ యూజర్లు ఉన్నారు. ఇక యునైటెడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ అనేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పర్యవేక్షణలో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అభివృద్ధి చేసిన రియల్ టైమ్ పేమెంట్ సిస్టమ్. యూపీఐను 2016 సంవత్సరంలో ప్రారంభించారు. ఇది భారతీయుల ఆర్థిక లావాదేవీలు నిర్వహించే విధానంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. 100 సంవత్సరాలలో నాగ్పూర్ యూనివర్సిటీలో తొలి మహిళా వైస్ ఛాన్సలర్. నాగ్పూర్ యూనివర్సిటీ చరిత్రలోనే తొలిసారిగా మహిళా వైస్ ఛాన్సలర్ నియమితులయ్యారు. 102 సంవత్సరాల చరిత్ర ఉన్న నాగ్పూర్ యూనివర్సిటీలో తొలి మహిళా వైస్ ఛాన్సలర్గా మనాలి మకరంద్ క్షీర్ సాగర్ నియమితులయ్యారు. నాగ్పూర్ యూనివర్సిటీని 1923 సంవత్సరంలో ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఈ యూనివర్సిటీకి మహిళా వైస్ ఛాన్సలర్ నియామకం అవ్వలేదు. ఇప్పుడు ఆ రికార్డును బద్దలు కొడుతూ వైస్ ఛాన్సలర్గా మకరంద్ క్షీర్ సాగర్ నియమితులయ్యారు. ఇక మహారాష్ట్ర గవర్నర్ మరియు యూనివర్సిటీస్ ఛాన్సలర్ ఆచార్య దేవవ్రత్ డిసెంబర్ 2న ఈ నియామకాన్ని అధికారికంగా ప్రకటించారు. ఇక డిసెంబర్ 3 నుంచి ఆమె ఈ బాధ్యతలు చేపట్టారు. అలాగే ఆమె 5 సంవత్సరాల పాటు ఈ పదవిలో కొనసాగుతుంది. మనాలి మకరంద్ క్షీర్ సాగర్ ఈ యూనివర్సిటీలోనే
కంప్యూటర్ సైన్స్‌లో పీహెచ్‌డీ మరియు ఎంబీఏ పూర్తి చేయడం విశేషం. ఇక ఈరోజు క్వెషన్సొచ్చేసి పేపర్‌లెస్ పాస్‌పోర్ట్ వెరిఫికేషన్‌ను ఏ మంత్రిత్వ శాఖలు సంయుక్తంగా ప్రారంభించాయి? ఏ. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ మరియు ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ. బి. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ మరియు ఎక్స్టర్నల్ అఫైర్స్ మంత్రిత్వ శాఖ. సి. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ మరియు ఆర్థిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ. డి. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ మరియు ఎక్స్టర్నల్ అఫైర్స్ మంత్రిత్వ శాఖ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ మరియు ఎక్స్టర్నల్ అఫైర్స్ మంత్రిత్వ శాఖ. ఎక్సర్సైజ్ హరిమావ్ శక్తి 2025 ఏ ఏ దేశాల మధ్య జరిగింది? ఏ. ఇండియా మరియు నేపాల్. బి. ఇండియా మరియు మలేషియా. సి. ఇండియా మరియు శ్రీలంక. డి. ఇండియా మరియు థాయిలాండ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. ఇండియా మరియు మలేషియా. ఇటీవల లోక్సభలో రైట్ టు డిస్కనెక్ట్ బిల్లును ఎవరు ప్రవేశపెట్టారు? ఏ. సుప్రియా సూలే. బి. అమిత్ షా. సి. నవనీత్ కౌర్. డి. రామ్ మోహన్ నాయుడు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. సుప్రియా సూలే. ఇటీవల నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏ ఐఐటితో ఒప్పందం కుదుర్చుకుంది? ఏ. ఐఐటి ఢిల్లీ. బి. ఐఐటి మద్రాస్. సి. ఐఐటి కాన్పూర్. డి. ఐఐటి హైదరాబాద్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. ఐఐటి కాన్పూర్. మహాపరినిర్వాణ్ దివాస్ 2025ను ఎవరి వర్ధంతి సందర్భంగా నిర్వహించారు? ఏ. సుభాష్ చంద్రబోస్. బి. బిఆర్ అంబేద్కర్. సి. మహాత్మా గాంధీ. డి. సర్దార్ వల్లభాయ్ పటేల్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. బిఆర్ అంబేద్కర్. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గ్లోబల్ ట్రెడిషనల్ మెడిసిన్ సమ్మిట్ 2025 ఎక్కడ జరిగింది? ఏ. హైదరాబాద్. బి. గుజరాత్. సి. చెన్నై. డి. ఢిల్లీ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. ఢిల్లీ. సోలార్ పంపుల ఏర్పాటులో గిన్నిస్ రికార్డు సాధించిన భారతీయ రాష్ట్రం ఏది? ఏ. మహారాష్ట్ర. బి. మధ్యప్రదేశ్. సి. మేఘాలయ. డి. మణిపూర్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. మహారాష్ట్ర. పంజాబ్ నేషనల్ బ్యాంక్ తొలి మహిళా బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు? ఏ. పివి సింధు. బి. స్మృతి మందానా. సి. హర్మన్ప్రీత్ కౌర్. డి. సానియా మిర్జా. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. హర్మన్ప్రీత్ కౌర్. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్కు కొత్త చైర్మన్గా ఎవరు ఎన్నికయ్యారు? ఏ. వివేక్ చతుర్వేది. బి. రామస్వామి అయ్యర్. సి. శీతల్ జైన్. డి. రాధికా పండిత్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. వివేక్ చతుర్వేది. అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం ప్రతి సంవత్సరం ఏ రోజున జరుపుకుంటారు? ఏ.
డిసెంబర్ 5, బి డిసెంబర్ 3, సి డిసెంబర్ 9, డి డిసెంబర్ 6. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి డిసెంబర్ 3. అజంతా గుహలకు సంబంధించి కింది ప్రకటనలలో ఏది తప్పు? ఏ అజంతాలో పద్మపాణి మరియు వజ్రపాణి చిత్రాలు కనుగొనబడ్డాయి. బి ఈ గుహలు 1983 సంవత్సరం నుంచి యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలలో భాగంగా ఉన్నాయి. సి ఈ చిత్రాలు బౌద్ధ, జైన మరియు హిందూ మత కళలకు చెందినవి. డి ఇవి 1819 సంవత్సరంలో కనుగొనబడ్డాయి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఈ చిత్రాలు బౌద్ధ, జైన మరియు హిందూ మత కళలకు చెందినవి అనేది తప్పు. అజంతా గుహలు మహారాష్ట్రలో ఉన్నాయి. ఇందులో బౌద్ధ సన్యాసుల చిత్రాలు మరియు రాతి శిల్పాలు మాత్రమే ఉన్నాయి. ఇవి భారతదేశంలో బౌద్ధ మతం యొక్క స్వర్ణయుగానికి నిదర్శనంగా చెప్పుకుంటారు. కింది వాటిలో స్వస్తిక దేనిని సూచిస్తుంది? ఏ బుద్ధుని పాదముద్రలు, బి వర్ధమాన మహావీరుని అనుభవాలు, సి జైనుల సంతకం, డి బుద్ధుని బోధనలు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ బుద్ధుని పాదముద్రలు. స్వస్తిక అనేది బౌద్ధ మతానికి సంబంధించినది. బౌద్ధ మతంలో స్వస్తిక అనేది బుద్ధుని పాదముద్రలకు ప్రతీకగా పరిగణిస్తారు. బృహద్రథుడిని అంతమొందించడానికి పుష్యమిత్ర శుంగుడు పన్నిన పన్నాగం గురించి కింది వాటిలో ఏ రచనలో ప్రస్తావించబడింది? ఏ మహాభాష్య, బి రాజతరంగిణి, సి హర్షచరిత్ర, డి మాళవికాగ్నిమిత్రం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి హర్షచరిత్ర. హర్షచరిత్రను బాణభట్ట రాశాడు. ఈ గ్రంథం భారత చక్రవర్తి హర్షుడి యొక్క జీవిత చరిత్రను తెలియజేస్తుంది. ఈ గ్రంథం చివరి మౌర్యరాజు బృహద్రథుడిని అంతమొందించడానికి పుష్యమిత్ర శుంగుడు పన్నిన పన్నాగం గురించి కూడా తెలుపుతుంది. ఇక ఆప్షన్స్లో చూసుకుంటే మహాభాష్య గ్రంథాన్ని పతంజలి రచించాడు. అలాగే కల్హణుడు రాజతరంగిణి గ్రంథాన్ని రచించాడు. ఇక హర్షచరిత్రను బాణభట్ట రచించగా మాళవికాగ్నిమిత్రంను కాళిదాసు రచించాడు. సారనాథ్ బుద్ధుని జీవితంలోని ఏ అంశాన్ని తెలియజేస్తుంది? ఏ జననం, బి మొదటి ఉపన్యాసం, సి నివాసం, డి మరణం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి మొదటి ఉపన్యాసం. బుద్ధుడు తన మొదటి ఉపన్యాసాన్ని సారనాథ్లో ఇచ్చాడు. దీనిని ధర్మచక్ర పరివర్తన్ అని కూడా పిలుస్తారు. ప్రాచీన భారతదేశంలో అవంతి అని ఏ నగరాన్ని పిలిచేవారు? ఏ వారణాసి, బి ఉజ్జయిని, సి పాట్నా, డి అల్వార్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఉజ్జయిని. ఉజ్జయిని మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఈ నగరాన్ని అవంతిక అని కూడా పిలుస్తారు. కార్తవీర్య అర్జునుడి కుమారుడు అవంతి అనే పేరు పెట్టాడు. ఇక క్రీస్తుపూర్వం 7వ శతాబ్దంలో అవంతి రాజ్యానికి ఉజ్జయిని రాజధానిగా ఉండేది. అలాగే 16 మహాజనపదాలలో ఉజ్జయిని ఒకటి. జాతీయ మైనారిటీల కమిషన్ను ఏ సంవత్సరంలో స్థాపించారు? ఏ 1970,
బి 1972, సి 1982, డి 1992. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి 1992. ఇండియాలో 6 రకాల మైనారిటీలు ఉన్నారు. వారు ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు మరియు పార్సీలు. వీరి కోసం కేంద్ర ప్రభుత్వం జాతీయ మైనారిటీల కమిషన్ చట్టం 1992 ప్రకారం జాతీయ మైనారిటీల కమిషన్ను ఏర్పాటు చేసింది. ఈ కమిషన్లో 7 సభ్యులు ఉంటారు. ఒక చైర్పర్సన్, అలాగే ఒక వైస్ చైర్పర్సన్ మరియు 5 సభ్యులు ఉంటారు. భారతదేశంలో ఎన్నికల పిటిషన్ను నిర్ణయించే అధికారం ఎవరికి ఉంటుంది? ఏ పార్లమెంట్, బి హైకోర్టు, సి సుప్రీంకోర్టు, డి ఉపరాష్ట్రపతి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి హైకోర్టు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 329 క్లాస్ బి ప్రకారం ఎన్నికల పిటిషన్లను నిర్ణయించే అధికారం హైకోర్టుకు ఉంటుందని తెలుపుతుంది. దీనిని ప్రజాప్రాతినిధ్య చట్టం 1951 సెక్షన్ 80A అమలు చేస్తుంది. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా పరిపాలనా ట్రిబ్యునల్ను ఏర్పాటు చేశారు? ఏ 41వ రాజ్యాంగ సవరణ, బి 42వ రాజ్యాంగ సవరణ, సి 61వ రాజ్యాంగ సవరణ, డి 69వ రాజ్యాంగ సవరణ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 42వ రాజ్యాంగ సవరణ. 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఇండియాలో పరిపాలనా ట్రిబ్యునల్ను ఏర్పాటు చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 323A ఆధారంగా పరిపాలనా ట్రిబ్యునల్ చట్టాన్ని ఏర్పాటు చేశారు. కింది వారిలో ఎవరిని భారతదేశ ప్రజా సంపద సంరక్షకుడు అని పిలుస్తారు? ఏ ఆర్థిక మంత్రి, బి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సి ప్రధానమంత్రి, డి కంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి కంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్. రాజ్యాంగంలోని ఆర్టికల్ 148 భారత కంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ గురించి తెలుపుతుంది. కంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ భారత ఆడిట్ మరియు అకౌంట్స్ విభాగానికి అధిపతి. అలాగే ఇతను ప్రజాధనానికి సంరక్షకుడిగా పనిచేస్తాడు. కింది వారిలో ఎవరు రాష్ట్రపతిని ఎన్నుకోవడానికి ఏర్పాటైన ఎలక్టరల్ కాలేజ్? ఏ లోక్సభ మాత్రమే, బి రాజ్యసభ మాత్రమే, సి లోక్సభ మరియు రాజ్యసభ, డి లోక్సభ, రాజ్యసభ మరియు రాష్ట్రాల శాసనసభలు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి లోక్సభ, రాజ్యసభ మరియు రాష్ట్రాల శాసనసభలు. లోక్సభ మరియు రాజ్యసభ, అలాగే రాష్ట్రాల శాసనసభలు మరియు ఢిల్లీ, పాండిచ్చేరి శాసనసభలతో ఏర్పాటైన ఎలక్టరల్ కాలేజ్ ద్వారా రాష్ట్రపతి ఎన్నుకోబడతాడు. క్వశ్చన్ ఆఫ్ ది డే. 2025 టైమ్ మ్యాగజైన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఎన్నికైన భారత సంతతి వ్యక్తి ఎవరు? ఈ ప్రశ్నకు సమాధానం తెలిస్తే కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కరెంట్ అఫైర్స్ క్విక్ అప్డేట్స్ పొందటానికి, అలాగే ఇతర ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కోసం మన టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లలో జాయిన్ అవ్వండి. ఛానల్స్ యొక్క లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి.